పెప్సీ బేబీ గులాబీ లాంటి లిప్సీ బేబీ మల్ల తీగ లాంటి హిప్సీ Let's go! Everybody! Adus! 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 Hi, hello, good evening and welcome to Physica Madhukya Juice Zabardast Khatarnak Comedy Show powered by Shashi Soaps, co-presented by Dabur Vatika Shampoo. Zabardast start cheyalante let's call upon mana Zabardast judges. Please welcome the lovely Roja garu. Hey Jennifer Lopez sketch gesinattuga undiro ee sundari come on Hey Britney Spears ni print tesinattuga undiro ee Cadbury అవునడు మే చూస్తే షకీరా దాన్ని అంటుకున్న చెయ్యే లకీరా నటకే చూస్తే బియాన్సే బేబీ నవ్విందంటే కల్లాసే ఓ జీన్స్ ప్యాంట్ వేసుకున్న జేమ్స్ బాండ్ లాగా గన్ను లాంటి గన్ను కొట్టి చంపమాకురా బ్లాక్ బెల్ట్ పెట్టుకొని జాకీ చాన్ లాగా నా చాకు తిప్పమాకురా Please welcome the one and only laughing star, Tower star, Nag Babu garu. స్కిట్ కి ఒక టీం లీడర్ ఉంటేనే పంచులు ఫటాఫట్ పడతాయి. మరి అదే స్కిట్ లో ఇంకో టీం లీడర్ గెస్ట్ గా వస్తే స్కిట్ జబర్దస్త్ గా ఉంటుంది. ఎందుకంటే మన ఇవాల్టి థీమ్ గెస్ట్ స్పెషల్. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం Physica Madhukya Juice Zabardast Khatarnak Comedy Show powered by Shashi Soaps, co-presented by Dabur Vatika Shampoo లో ఇప్పుడు చాలా కాలం తర్వాత రీసెంట్ గా అభి స్కిట్ గెలిచినందుకు బాగా పార్టీ చేసుకుంటున్నాడు. అసలు ఆ పార్టీలో అతనికి ఏం జరిగిందో తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ అదిరే అభి అండ్ హిస్ టీమ్. ఇంతకింత బాల సుక్కకే వల్లు నాది కంతులెట్ట వారు వారసాల ఒక్క పట్టు బంగు గుట్టకే నింగిలోని సుక్కలన్నీ రాలిపాయనేలా బా 1980 స్కిట్ కొట్టినాం ఫుల్ హ్యాపీ ఇట్లాంటి స్కిట్లు ఇంకా ఇంకా కొట్టాలన్నా మనం అదే రా మళ్ళా 1980 స్కిట్ ఎప్పుడైతే చెప్తారో మళ్ళీ కొడదాం సేమ్ టు సేమ్ అన్న సేమ్ అప్పుడు 1990 అని చెప్పేసి సేమ్ స్కిట్ చేద్దాం తాగుడు అబ్బా నువ్వు తాగేసి గుడ్డు గుడ్డు అన్నప్పుడు లేదు కాదన్న ఇయ రాదే అట్లా అయ్యుడు చేసిన వాళ్ళ నువ్వు నువ్వు చిరంజీవి అన్న లెక్క బండి మీద బండి వేసుకొని గోడలు బద్దలు కొట్టుకొని వస్తాంట అరే సూపర్ అన్న నీకు విషయం తెలుసా వెనకాల నీ కిక్ కొడితే బండి స్టార్ట్ కాలేదు టైం ఎంత అవుతుంది 11 అవుతుంది అందరు పండుకునే టైం అందరికి డిస్టర్బెన్స్ అవుతుంది నాకు నిద్ర వస్తుంది నడవండి పోదాం ఒక్క నిమిషం అందరూ పడుకునే టైం 11 గంటలకు అందరూ పడుకున్నప్పుడు కిట్టేస్తే ఎవరు చూస్తాడు రా 11 గంటలకు నేను ఇక్కడ ఫణిని సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ అది కాదురా నా బంగారు నా మంచి ఫ్రెండ్ కదా నువ్వు అవునరా నా కోసం చిన్న హెల్ప్ చేస్తావా నీకోసం ఏమైనా చేస్తా ఇప్పుడు నువ్వు నా ఫ్రెండ్ కాదు నువ్వు నా స్కిట్లు కట్ చేస్తోనివి ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా అరే ప్రోమోలో ఎంత వస్తుందో స్కిట్ అంతే వస్తే ఆడియన్స్ ఏమంటారు తెలుసా మీరు 2 నిమిషాలు స్కిట్ చేయడానికి ఎందుకు రా అంటున్నారా ఆ 2 నిమిషాల స్కిట్లా పోయిండు అభిగాడు అయిపోయింది బాబిగాడు పోయాడు ఎప్పుడు వచ్చిండు ఎప్పుడు పోయిండో తెలియకుంటే నాకు ఎందుకురా టీమ్ లీడర్ అనే పొజిషన్
చేసినప్పుడు శంకర్ వచ్చి అంటే చంటి వచ్చి ఐ లవ్ యూ హ్యాపీ దీపావళి అంటే సీన్ వచ్చి అంటే నాకేరా దండనగర నేను వేసిన దానికి నువ్వు దండనగర వేయకున్నా నేను చేసిన పంచులు అయిపోయి ఆ పంచు కూడా నిలవకపోతే ఆడు వచ్చిండు ఎప్పుడు పోయిండు ఏం చేసిండు ఎట్లా తెలుస్తుంది ఆడియన్స్ కి అన్న ఈ మధ్య చిన్నపిల్లలన్నా అసలు మీరు స్కిట్ చేయలేదు మీ స్కిట్ రాలేదు అంటున్నారు అన్నారా వాళ్ళ పిల్లలు రా అలాకేం తెలియదు అలాకేం చెప్తాం మనం మాది 11 గంటలకు వస్తారు నువ్వు పండుకుంటావు నాన్న అని చెప్పలేం కదా. ఏంట్రా స్కిట్ చేస్తున్నారా న్యూసెన్స్ చేస్తున్నారా మీరు? మేము చేస్తే న్యూసెన్స్ మీరు చేస్తే నాన్ సెన్స్ ఇటు రారా శేషు ఈ చంటిగాని టీం కదా రెడీ ఏనన్నా ఆగుబే ఈ వయసులో నీకు టీం లీడర్ పొజిషన్ అవసరమా? అన్న కుక్కలాగా బాగా చేస్తాడు కుక్కలాగా కుక్కలాగా కుక్కటేశ్వరరావు కదా అరు అరే ఇట్లా పోరా అరే ఇడు ఎక్కడున్నాడు మనిషి కనిపిస్తలేడు లైట్ అయినా ఒక్కసారి పళ్ళు ధరు నువ్వేంట్రా ఏదో చెప్తాడు చైనా అన్న బంగారం ఒకసారి చేయి ముందు ఇటు స్టేజ్ ప్రోగ్రామ్ చేస్తున్నాడు స్టార్ట్ చేసి 1 2 3 స్టార్ట్ ఈస్ట్ నార్త్ వెస్ట్ సౌత్ ఈస్ట్ అక్కడ ఉంటే ఈస్ట్ నాస్ట్ అంటావేంద్రా? అరే నీ తీసుకెళ్ళిపోడరా నేను చంపేస్తా లేకపోతే తీసుకెళ్ళిపోడరా నేను చంపేస్తా. నువ్వు ఇక్కడ ఉండు మా అన్నని పంపిస్తాను చంటని అప్పుడు నీ సంగతి చెప్తాను. మీ చంటిగాడేమో వచ్చి పీకుతాడా అదేమంటాడు రాఘవా 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 రే గడ్డపోయి చెప్పు ఇన్న ఉంటా రమ్మన్. అరే ఎక్కువైపోయినట్టుంది పోసుకుని వస్తా. ఎందుకు రా నాగం చేస్తున్నా స్కిట్ కొట్ట కొడితే అరే పని రారా అని మంచిగా ఇది అరే ఆడు ఏమన్నాడంటే మాలతోటి ఒట్టి పైపోయినా మా ముస్లింతో కౌ కౌ బాబు అది అర్పించిందంటారా ఎందుకు అంటే వాడు బాగా చేస్తారు కదా బాగా చేస్తారని మీరు తాయి నేను మామూలుతో మజాలు ఆడుతున్నారు నేను తాగలేదు అని బిలు అభి అని బిలువురా అదిరే అభి అబ్బా నీ అదిరే అభి ఎవరికి అదిరింది ఏడాదిరింది రాబాయ్ పిలు అన్న జర బిజీగా వస్తాడు లేడీ గేడప్పులు వేస్తావు నువ్వు. అరే నీ లేడీ గేడప్పులు వేసి స్టేజ్ మీద వాడుతుంటే కింద కూడా వాడుకుంటున్నారు. మామూలు ఈస్ట్ ఆర్ట్ నీ ఈస్ట్ అరే ఫనీ రారా డాక్టర్ వీళ్ళు ఇంక సెక్రటరీలు వచ్చినాయి. గడ్డలు కాదు బే ఖండల్. ఏ ఊళ్ళో? మా బిడ్డ సెంటర్ లాగా రారా నువ్వు అబ్బో నీ సెంటర్ సెంటర్ వచ్చి అదురుతుంది రా. నాకు ఇక్కడ అదిరే అబ్బి కాబట్టి అదిరినా పర్లేదు. నువ్వేంట్రా కోట్ర కొట్టిందనుకో కొండలు పిండి చేస్తా బిడ్డ. అబ్బా నువ్వు కొండలు పిండి చేస్తే నేను క్వార్టర్ కొడితే అదే పిండితో చపాతి చేస్తుంది బే. నేను హాఫ్ కొట్టిందనుకో మబ్బులు నీట్ల మీద కప్పుకొని అంట. అబ్బా నువ్వు ఆవు కొడితే మబ్బుల మీద అంటావు. నేను కొట్టినానుకో మబ్బులే నా మీద అనుకుంటాయి. ఎందుకు ఆగుపే నేను డబల్ కొట్టిందనుకో రాఘవ నేను డబల్ రాఘవరా సంటి నేను డబల్ కొట్టిందనుకో మేఘాలని పిసికి నీళ్లు తీస్తా బయటకు. గదే నీళ్ళతో నేను గ్రీన్ టీ చేసుకుని తాగుతా. ఏంట్రా నువ్వు నాకంటే తోపువా? తురుమా మొత్తం క్వార్టర్ కొట్టినా. సరే నేను చిరంజీవి లా చేస్తా నువ్వు చేస్తావా? నేను చేస్తా. రెడీ అయితే ఫస్ట్ డైలాగ్ నీ నువ్వు చెప్పు. గుర్రం పీడి ఉందా? ఎన్ని స్కిట్లలో చెప్తావురా నాకు వచ్చింది అది ఒకటే డైలాగ్. ఏ స్కిట్ అని అదే చెప్తాను. ఇప్పుడు కృష్ణని ఇమిటేట్ చేద్దాం. చేద్దాం. రెడీ. నా స్కిట్ లో చేయమంటే చేయనన్నావంట ఎందుకు తర్ఫాట్? నీది ఒక స్కిట్ మళ్ళీ దానికి డైలాగు.
కృష్ణలా చేయబట్టి మళ్ళీ నువ్వేంటరా చిరంజీవిలా చేస్తున్నావు? నేను చేద్దాం అన్నాను కానీ కృష్ణలా చేద్దాం, నాగేశ్వరరావులో చేద్దాం, ఎన్టీఆర్లా చేద్దాం, ఆయనలా చేద్దాం, ఇలా చేద్దాం నేను నీకు చెప్పానా? అదో పిల్ల నేను ఇచ్చేది చిరంజీవి అంతే. అంటే నీకు చిరంజీవి తప్ప ఇంకేం రాదా? రాదు. బానిదో స్కిట్టు కుదరదు, అందులో పంచులు చెయ్యను. నీ ఒక స్కిట్టా? ఈ స్కిట్ ఎవడైనా నవ్వాడా? నా స్కిట్ కి వాళ్ళు అసలు స్కిట్టే కాదంటారు కదా. ఇది ఒక్కరే ఫ్రస్ట్రేషన్ అనుకుంటున్నావు, నాది కూడా ఫ్రస్ట్రేషన్, అందుకే క్వార్టర్ కొట్టాను. ఇదేంటే చటాకీ కొట్టాడు. మామా వి ఆర్ సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్. ఆ సేమ్ బోట్ బట్ లాట్ ఆఫ్ బొక్కల్స్. ఓ మై గాడ్, దిస్ ఫ్రస్ట్రేషన్ ఇస్ ద ఫ్రస్ట్రేషన్ ఆఫ్ ద స్కిట్. మందు బాబులం మేము మందు బాబులం. అంత చులకనా తాగి వాగేది పచ్చిని గంగనకనా. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. తాగుబోతుంటే ఎందుకంత చులకనా తాగి వాగేది పచ్చిని గంగనకనా. ఓకే, సో నాగబాబు సార్ మీకేం అనిపిస్తుంది? ఇది రియల్ ఫీలింగ్స్? 100% రియల్ ఫీలింగ్స్. సో అభి యొక్క ఫ్రస్ట్రేషన్ అంతా చెప్తూ మిగతా అందరిని తిట్టి బాగా చేసావు. చాలా ఫన్నీగా ఉంది. అభి మన చంటి రావటం ఇంకా బాగుంది, చాలా ఎంటర్టైన్ చేసావు. రోజా గారు నిజంగా చాలా బాగుంది అభి. అండ్ ఎప్పుడు పని చేస్తాడు తాగుబోతు క్యారెక్టర్. ఈరోజు స్టడీగా ఉన్నాడు ఆయన, మీరందరూ తాగిన క్యారెక్టర్ లేదు. వాడిని కావాలని మామూలుగా ఉంచమని చెప్పాను మేడం. మంచి ఫ్రెండ్, మిమ్మల్ని అందరినీ కూడా ఏదో కూల్ చేద్దామంటే కుదరలేదు. చంటి వచ్చినాక హైలైట్ అయింది మీ ఇద్దరి ఫ్రస్ట్రేషన్, మీ ఇద్దరు మామ అనుకుంటూ చాలా బాగా అనిపించింది. వెరీ నైస్. జబర్దస్త్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే లాగ్ ఆన్ టు www.123telugu.com and fill in your details. Physica Madhukya Juice Zabardast Khatarnak Comedy Show powered by Shashi Soaps, co-presented by Dabur Vatika Shampoo లో ఇప్పుడు పెళ్ళైతే పెళ్ళాంతో పాటు బోనస్ గా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అంటున్నాడు చంద్ర. ఆ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ చమ్మక్ చంద్ర ఎన్ఎస్టీ. నవ్వింది మల్ల చెండ, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెనా మజాగా ఛాన్స్ జరుపుకో. ఇన్ని రోజులు బ్యాచలర్ లైఫ్ బతికి 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 చిరాకు తప్పింది. ఎస్, ఇప్పుడు నాకు కూడా పెళ్ళైంది. ఇప్పుడు అన్ని పనులు చేయించుకొని నేను లైఫ్ని ఎంజాయ్ చేయాలి. నా భార్యతో నా లైఫ్ని ఎంజాయ్ చేయాలి. ఎస్, అది కాఫీ పెడితే నేను తాగాలి, అది బట్టలు ఉతికితే నేను వేసుకోవాలి, అప్పుడప్పుడు దాన్ని గిల్లితే అది గిల్లించుకోవాలి, దాన్ని పడాలని అప్పుడప్పుడు కొడితే డైలీ సీరియల్లో శ్రావణిలాగా బోరు బోరున ఎడవాలి. అంతే, ఏదైనా సరే నేను చేయాలి, అది పడాలి. అది సునీత. ఏమండి సునీత? ఏమండి పిలిచారా? ఈ రెస్పెక్ట్ నాకు కావాలి, ఈ రెస్పెక్ట్ నాకు కావాలి. నాకు ఒక కాఫీ కావాలి. ఓ షుగరా? షుగర్లెస్. ఈ క్లారిటీ నాకు కావాలి. షుగర్ తో విత్ యువర్ లవ్. గంగా, ఆయనకు కాఫీ పెట్టివు. గంగా అంటే ఐ డోంట్ వాంట్ గంగా కాఫీ, ఐ వాంట్ సునీత కాఫీ. నువ్వు కాఫీ పెడితే నేను తాగాలి, ఇది నా క్లారిటీ. నాకు కాఫీ పెట్టడం రాదుగా. దొంగ దొంగ చేసిన కామెంట్. నిజంగా అండి నాకు కాఫీ పెట్టడం రాదు. కాఫీ పెట్టడం రాకపోవడం ఏంటి? నాకు నిజంగా కాఫీ పెట్టడం రాదు. మా నాన్న నన్ను గారాబంగా పెంచాడు. మాట్లాడకు సునీత, క్లారిటీ లేకుండా మాట్లాడకు. నువ్వు కాఫీ పెట్టాలి, నేను తాగాలి, అదే ఇది నా క్లారిటీ. నాకు కాఫీ పెట్టడం రాదు, ఇది నా క్లారిటీ. ఓవర్ క్లారిటీ ఇస్తున్నావు, ఓవర్ క్లారిటీ ఇస్తున్నావు ఏంటి? నరికేస్తామనుకుంటా. ఒక్క నిమిషం ఉండు. హలో మామా, నీ కూతురు ఫేస్ క్లారిటీగా ఉంటే సరిపోదు, తను చేసే పనులు కూడా చాలా క్లారిటీగా ఉండాలి. చెప్పు, దాన్ని కాఫీ పెట్టడం రాదంట. అర్థమైందా? అన్ని పనులు క్లారిటీగా చేయమని చెప్పు. సరే, ఫస్ట్ కాబట్టి వదిలేస్తున్నాను. ఏదైనా టిఫిన్ తీసుకురాపో. నీకు ఏ టిఫిన్ కావాలి? నేను తిట్టాను, అది హట్ అవ్వాల, అది అడ్జస్ట్మెంట్ నాకు కావాలి. నీకేం టిఫిన్ వస్తో అది తీసుకొని రాపో. నాకు ఏ టిఫిన్ చేయడం రాదు. సునీత, టిఫిన్ తీసుకురా సునీత, ఏదైనా ప్లీజ్. అవునండి, నాకు టిఫిన్ చేయడం రాదంటున్నా. ఎందుకు రాదు? మా నాన్న నన్ను గారాబంగా పెంచాడు. ఓవర్ క్లారిటీ అర్థమైందా? వీపు వాచిపోతుంది ఏమనుకుంటున్నావు? వెళ్ళు, టిఫిన్ తీసుకురా, వెళ్ళు. నీకు టిఫిన్ కావాలా? అంతే, కావాలా? కావాలి. ప్లస్ మీ చెప్పండమ్మా, ఇంత
హుటాహుటిగా ఎమర్జెన్సీగా పిలవడానికి కారణం ఏంటి? ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటి? ఇంతకీ మీ బాధ అని చెప్పండి. ఏమని చెప్పమంటారండి? ఆడదాని బతుకంటేనే అంత. నన్ను ఒక కాఫీ కప్ ఇవ్వలేదని నా మొగుడు నన్ను సిగరెట్లతో కాలుస్తున్నాడని చెప్పమంటావా? ఒక్క కాఫీ కప్ ఇవ్వలేదని నా మొగుడు నన్ను అక్రమ సంబంధాలు అంటగడుతున్నాడని చెప్పమంటావా? ఒక్క కాఫీ కప్ ఇవ్వలేదని నా మొగుడు నన్ను పిల్లలు కనట్లేదని చెప్పమంటావా? నాన్న సరే సరే, పిల్లనిచ్చిన తండ్రిలా మీరేం బాధపడతారు చెప్పండి ఒకసారి. నేనే మాట్లాడతానండి. ఆడపిల్ల గల తండ్రిని పోయి ఇలాంటి కషాయ వాడికి పెళ్లి చేశాడని చెప్పమంటారా? లేకపోతే కప్పు కాఫీ కోసం వీడు టార్చర్ పెడుతున్నాడని చెప్పమంటారా? ఒక్కగానొక్క ఆడపిల్ల ఎంతో గారాబంగా పెంచుకున్నా ఆ కప్పు కాఫీ ఆడు పెట్టుకోలేడా? ఇలాంటి వాడిని కాఫీ సెక్షన్ కింద ఉరి తీయండి. చూసారు కదా, కేవలం కాఫీ పెట్టలేదని చెప్పిన అపంతో చిత్రహింసలు పెడుతున్న ఇలాంటి కసాయి భర్తలు ఏం చేయాలని తన మామగారు చెప్పాడు. కాఫీ శిక్ష అంటే కాఫీ జీవో తొందరగా ప్రభుత్వం అమలు చేస్తే గనక ఆ కాఫీ ఉరి శిక్ష అనేది ఆ కసాయి అల్లుడికి వేయాలని చెప్పి మనసు పూర్తిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఏం మాట్లాడుతున్నాను? నువ్వు ఉరికిస్తారా? క్లారిటీ లేకుండా మాట్లాడకు. ఏమనుకుంటున్నావు? ఓ యాక్షన్ చేయకు. ఏంటి ఏంటి ఒక కాఫీ కొట్లో ప్రెస్ మీట్ పెట్టావా? ఏంటి ఇది ఇంత దారుణం? నీకు కాఫీ పెట్టడం రాదు, ఓకేనా? నేను ఇప్పుడు నుంచి కాఫీ బయట తాగుతా. కాలనీ వాళ్ళు కూడా ఎవరు కాఫీ తాగినా యాక్సెప్ట్ చేయను. అందరినీ బయట తాగిపిస్తా, ఓకేనా? 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 ప్రెస్ మీట్ క్యాన్సిల్. అసలు మనిషి అంటే బామ్మా ఒక కాఫీ కప్ కోసం ప్రెస్ మీట్ పెట్టిందా? ఇది మీ కాలంలో ఇలా ఉందా? చిచ్చి నా బతుకు క్లారిటీ లేకుండా చేస్తున్నాను. సునీత సరే ఆఫీస్కి వెళ్తాను. క్యారేజ్ అన్న ఇవ్వు, ఆఫీస్కి వెళ్ళొస్తా. ఏమండి ఇందుకు అన్నము కూర చారు పెరుగు ఓకే హోటల్లో కొనుక్కొని పట్టుకెళ్ళి. ఓకే ఓకే ఓకే. ఏంటి హోటల్ ఏంటి? హోటల్లో కొనుక్కొని పట్టుకెళ్ళి అంటున్నా. హోటల్లో కొనుక్కోవాలి. నువ్వు వంటలేదా? వంట రాదుగా. వంట రాకపోవడం ఏంటే? క్లారిటీ లేకుండా మాట్లాడదు. ఏమంటావు? ఎందుకు రాదు వంట నీకు? నాకు కాఫీ పెట్టడం రాదు, వంట ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు రాదు? మా నాన్న నన్ను గారాబుగా పెంచాడు. మా నాన్న నన్ను చాలా సైకోగా పొడిచి పడేస్తానేమనుకుంటావు ఓవర్ యాక్షన్ చేస్తే? నాకంతా తెలియదు. ఇప్పుడు అన్నం వండాలి, నేను తినాలి, అంతే. నీకు వంట కావాలి అంతే. నేను వంట చేయాలి, నువ్వు వంట చేయాలి, నేను తినాలి. ఇది నా క్లారిటీ, అంతేనా? ప్రెస్ మీట్. నీకే ఎందుకు అమ్మేలాగా? నీకెందుకు అమ్మా? ఏమని చెప్పమంటారండి? బిర్యానీ అండలేదని చెప్పి నన్ను బాత్రూమ్ వేసి కుప్పాడు నా మొగుడు అని చెప్పమంటారా? కర్ణంబాకు వేయలేదని చెప్పి నా ఒళ్ళంతా కాల్చాడని చెప్పమంటారా? ఇక్కడ కాల్చాడని చెప్పమంటారా? ఇక్కడ కాల్చాడని చెప్పమంటారా? ఇక్కడ కాల్చాడని చెప్పమంటారా? అంతెందుకండి, గుడ్డు సరిగా ఉడకబెట్టలేదని నా డిక్కి పగలగొట్టాడని చెప్పమంటారా? ఆడపిల్ల కంటమే నేను చేసిన తప్ప? ఒక్కగానొక్క ఆడపిల్ల గారాగా పెంచడం నా తప్ప? ఆపు, నువ్వు ఆపితే నేను తగులుకుంటాను. ఈ లోకం మారదా? ఇలాంటి కసాయి గుడులు మారరా? అసలు ఆడదంటే ఎవరు? ఆడదంటే ఒక అనసూయ, ఆడదంటే ఒక రశ్మి, ఆడదంటే నేను సునీత. ఇలాంటి ఆడవాళ్ళు పుట్టిన ఏ స్టేజ్ మీద ఇలాంటి కసాయి చంద్రులు నిజంగా సిగ్గుతో తలదీర్చుకుంటున్నాను. ఇమీడియట్ గా ఈ కసాయి చంద్రాన్ని మెడ పెట్టుకుని బయటికి కట్టేవలసిందిగా ఎమ్మెల్యే రోజా గారిని సవినయంగా కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నావురా నువ్వు? ఏం చేస్తున్నావురా? క్లారిటీ లేకుండా మాట్లాడుతాను. నన్ను మెడబెట్టి గైట్ చేస్తావురా నువ్వు? నన్ను మెడబెట్టి నీ అబ్బాయి ఏదో గెస్ట్ క్యారెక్టర్ చేయమంటే లీడ్ రోల్ చేస్తున్నావు. నీ పర్ఫార్మెన్స్ నువ్వు ఓన్ డైలాగులు చెప్పకరా సీన్గా. ఏదైనా చెప్పినా సుధీర్ టీమ్ లో చేసుకో, అర్థమైందా? ఏమా ఇంత చెప్పినట్టు అంత చెప్తానంటా నువ్వు? అలవాటు నీ అలవాటు నువ్వు నరికిపో. నా దగ్గర నడవదాన్ని. నా స్కిట్ లో ఏ డైలాగ్ ఉంటే అదే చెప్పు, అర్థమైందా? మైకి పెడతావేంటి? రాను మైకి పెడతావేంటి? నరికి పోగులు పెడతాను. ఏమే నీకు వంట రాదు? రాదు. సరే నేను అన్నం బయట తింటా, హోటల్లో తింటా. నాకు నీకు వండి పెడతానే, అంతేనా? మరి దీనికంటే క్లారిటీ ఏం కావాలి? ఓకే అయితే ప్రెస్ మీట్ క్యాన్సిల్. అమ్మా ఎక్కడ చచ్చావే నువ్వు? ఈ దరిద్రుడు మీ నాన్న ఒకడు ఓన్లీ ప్రెస్ మీట్ కే వస్తాడు, తక్కిన టైంలో రాడీడు. బామ్మా పెళ్లి చేసుకోరావు, ఇంటి వాడు అవుతావు అన్నావు. ఇప్పుడు వంటవాడిని అవుతున్నా.
ఏమ్మా నా బతుకు. ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తాను? ఆఫీస్కి వెళ్తున్నా. ఆఫీస్కి వెళ్ళండి, మీరు రేట్లోకి వెళ్ళండి, కానీ ఒక 3 లక్షలు ఇచ్చి వెళ్ళండి. 3 లక్షలు? మల్లెపూలు అడిగినట్టు అడుగుతున్నావంటే 3 లక్షలు ఎక్కడి నుంచి ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి నీకు? ఎందుకా? మా నాన్న బర్రెలకు గడ్డి తేవడానికి ఇబ్బంది పడుతున్నట్టు కారు కొనిస్తాను. కార్లో ఎవరైనా బర్రెలకు గడ్డి తెస్తారు? మా నాన్న తెస్తాడు. చేస్తాడు. నా క్లాస్ లేకుండా మాట్లాడకు. రూపాయి కూడా ఇవ్వను. ఏం చేసుకుంటా చేసుకో. ఇవ్వను. ఇవ్వరా? ఇవ్వనే. నీ ప్రెస్ మీట్ నువ్వును మీ నాన్నకు బర్రెలకు గడ్డి తీయడానికి కారు ఇప్పటిగా ప్రెస్ మీట్ పెడతావే. ప్రెస్ మీట్ పెడతాడు. ఈసారి నేను పెడతాను ప్రెస్ మీట్, నువ్వు కాదే. ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ ప్రెస్ మీట్. అమ్మా ఏడ్చొచ్చారు వీళ్ళు. ప్రెస్ మీట్. రే దరిద్రులా, నేను 3 సార్లు గొంతు తెచ్చుకొని ప్రెస్ మీట్ అనిస్తే రాలేదు. ఒక్కసారి అది ప్రెస్ అంటేనే వచ్చేసారి అంటారా మీరు? ప్రెస్ ఎరా నువ్వు ఎంకరేజ్ చేయడం బట్టేలా అది ఎలా తయారైంది, అది ఎలా తయారైంది. దానికి పొగులు పెడతాను. ఈసారి ప్రెస్ మీట్ పెట్టింది అది కాదు, నేను. ఎక్కడికి రా, మూసుకొని కూర్చోండి. నేను చెప్పే ప్రతి అక్షరం టెలికాస్ట్ అవ్వాలి. ఒక తాగుబోతు అవడానికి, ఒక మగాడు తాగుబోతు అవడానికి కారణం, ఒక మగాడు తిరుగుబోతు అవడానికి కారణం, ఒక మగాడు పిచ్చోడు అవడానికి కారణం. వీళ్ళని ఇలాగే వదిలేసామనుకో, 1కి 10 అవుతారు, 10కి 25 అవుతారు, 20కి 100 అవుతారు, చివరికి వీళ్ళు మన మీద సునామీ అవుతారు. ఇదిగో టీవీ చూసే ప్రతి మామలికి చెప్తున్నా, కూతుర్ని గారాబంగా పెంచడం తప్పు కాదు, పని రాకుండా మాకిచ్చి పెళ్లి చేయడం తప్పు అని నా మామను కొట్టి చెప్తున్నా. ఏంట్రా నువ్వు మధ్యలో చూపుకుంటూ వచ్చేస్తున్నావు? ఎందుకు నీకు పెళ్ళైందా? ఓరే నీ ఓవర్ పర్ఫార్మెన్స్. నేనేం చేస్తానరా నీకు? నీ సుడికాల శుద్ధిలో బాగా అలవాటు అయిపోయిందిరా నీకు. ఇక్కడ అంత అవసరం లేదురా, ఇంత చేయాలి నా దాంట్లో. అర్థమైందా? బైక్ తీసుకో. నీ ఓవర్ పర్ఫార్మెన్స్. నీకు పెళ్ళైందా? పెళ్ళైంది. మీ ఆవిడ ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టిందా? నేనే పెట్టానండి. పెడితే ప్రెస్ లో జాబ్ వచ్చింది నాకు. ఓహో, బాగా ప్రెస్ ఏ ఉన్నావు అన్నమాట. చూస్తున్నా కదా ప్రస్తుతం రా, చూస్తే నరికి పోగులు పెడతాను. ఒక్కగానొక్క కూతురు గారాబం పెంచితే తప్పేంటి? అడుగు. ఇంకోసారి చెప్పు. ఒక్కగానొక్క కూతురు గారాబంగా పెంచితే తప్పేంటి? ఇంకోసారి చెప్పు. ఒక్కగానొక్క కూతురు గారాబంగా పెంచితే తప్పేంటి? కాఫీని పెడతా. మరి అన్నం ఎవరు అంటారా? బట్టలు ఎవరు ఉతుకుతారా? లే మామలే, హాస్పిటల్కి వెళ్దాం. మామకు మనమే పెట్టాలి, మనమే కొట్టాలి, లేకపోతే వినరు. కానీ హాస్పిటల్ ఖర్చు ఎంత అవుతుందో అనేది ఒక బాధ. కానీ రోజా గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. స్కిట్ వైజ్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు అవేర్నెస్ బాగుంది కాబట్టి లేడీస్ కూడా వెంటనే ప్రెస్ని పిలిచేయడం, బెదిరించుకోవడం అనేది నేర్చుకున్నారు. ఫస్ట్ రావటం, నువ్వు అడిగే ఇది కాఫీ కావాలండి, షుగర్లెస్ షుగర్ అనగానే ఆయన ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. ఇదే క్లారిటీ కావాలి, ఇదే అడ్జస్ట్మెంట్ కావాలని. చాలా బాగున్నాయి రియాక్షన్స్ మీ ఇద్దరిది, కానీ బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది. బాబు సార్ బాగుంది, నిజంగా చాలా బాగుంది. చంద్ర క్లారిటీ ఈసారి. అండ్ నువ్వు చేసేవన్నీ ఎక్కువ ఫ్యామిలీస్ కి బాగా నచ్చుతుంటాయి. నువ్వు చేసేవన్నీ గుడ్, రియల్లీ నైస్. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్, కో ప్రెజెంటెడ్ బై డబుల్ వాటికా షాంపూలో ఇప్పుడు విలక్షణ నటుడు శంకర్ నటించిన శీతాకాలం సమావేశం పార్ట్ 2 చూసేద్దామా? అయితే శంకర్ వచ్చే. టచ్ కానీ మెలుపురాదు. ఒరే నువ్వు అలా సుధీర్ దాంట్లో చేసిన దొంగ కేటలు చేస్తుంటావు నువ్వేనా? అవునన్నా. నీకు ఎక్కడేటి పని? అంటే టీమ్ లీడర్ చేస్తున్నారని వచ్చినా. కనీసం ఒక డైలాగ్ కూడా ఇవ్వడు కదా అందులో. అవునన్నా, ఇయ్యడన్నా, అందుకే ఇక్కడికి వచ్చినానన్నా. నేను ఇవ్వకంటే 10 డైలాగ్ చెప్తాను ఎప్పుడే. దగ్గరికి రా. ముందు
ఆ నియమం డైలాగ్ అప్పుడు నేను ఎత్తను అప్పుడు టీం లీడర్ అవుదు అంటే నేను సెలబ్రిటీ అన్న అదే నువ్వు చెప్పకూడదు జనాలు చెప్పుకున్న తర్వాత రావాలి పోయేకాల సమావేశాలతో కలిసి ఏరా రాంప్రసాద్ థ్యాంక్ యూ రా ఇన్ని రోజులు సుధీర్ టీంలో చేస్తుంటే నన్ను టీంలో గట్టి మాట్లాడరా ఇన్ని రోజుల నుంచి టీంలో చేస్తున్నా నన్ను సుధీర్ గుర్తించలేదురా నన్ను టీం లీడర్ చేద్దాం నీకు ఉద్దేశం వచ్చింది ఐ లవ్ యూ రా అందుకే కదరా వచ్చే కాల సమావేశాలు జబర్దస్త్ 2లో నన్ను పక్కనెట్టి వీళ్ళందరూ టీం లీడర్ అయిపోదామని చెప్పి ఏకంగా ఎక్కడే పిటిషన్ పెట్టారు ఆ సీని గారు సుధీర్ గారు తొక్కేస్తున్నారు ఈసారి నేనే తొక్కేస్తున్నాను కొత్త టీం పెడుతున్నాను కంగ్రాచులేషన్ నెక్స్ట్ టీం లీడర్ నువ్వే థ్యాంక్ యూ ఓకే అమ్మో సీనియర్ వస్తున్నాడు వచ్చని చెప్పొద్దు ఆడు కూడా చెప్పొద్దు టీం పేరు రాంబో రాంప్రసాద్ ఇదే డీసో అనుకోండి రేట్ డాన్స్ లీడ్ ఒకడు ఆపడు మీరు ఆపరు అక్కడ అలవాటు మారుతురా చెయ్యి ఎప్పుడు అక్కడ ఎడత పెట్టే సారీ అలవాటు అయిపోయింది బా ఎనీహో వెళ్ళా నువ్వు ఎప్పుడు వచ్చినా కనిపించేస్తావు నన్ను థ్యాంక్ యూ సో మచ్ బా మొత్తం నా టీం లీడర్ నువ్వు గుర్తించారా ఎన్ని రోజులు చేస్తారా నువ్వు అవ్వాలిగా టీం లీడర్ కదా మరి ఈ విషయం వాళ్ళకి తెలియట్లేదు బా తెలుస్తుంది కాదురా ఆ సన్నీ గారిని తెచ్చింది ఎవడు నువ్వే ఆ రాంప్రసాద్ తెచ్చింది ఎవడు నువ్వేరా ఆ సూర్య గారిని తెచ్చింది ఎవడు నువ్వేరా నేను తెచ్చింది ఎవడు నువ్వే అమ్మా ఏరా చంటన్న అవునరా బయటికి వెళ్ళి గుర్తుపట్టండి అంతా ఎందుకు గుర్తుపడతారు ఎప్పుడు చూసిన ఏదో గెటప్ వేస్తుంటావు ఈ గెటప్ బాగుంది అందులో ఈ గెటప్ వేయొచ్చు కదా అవునా ఒక్క నిమిషం ఏట్రదే ఇదిగోవా నీ గిఫ్ట్ ఏంటిది మెమరీ కార్డ్ రా ఎందుకురా డైలాగ్ గుర్తుపెట్టుకో అరే ఆ సుడిగా వస్తున్నాడు నేను వస్తే రాలని చెప్పు రోజులు రాయి నీడర పాదవే తయారయ్యారు కదా అరే రారా ఎలాగొచ్చా కాదురా ఈ స్కిట్ లో కామెడీ ఉంటది నీది నువ్వు ఎంటర్ అయ్యా కదా ఇంకెందుకు ఉంటది కామెడీ ఏ స్కిట్ లో ఉందన్నరా కామెడీ నీకు అసలు ఏ స్కిట్ లో లేదా ఏ స్కిట్ లోనే లేదురా జనాలు అదే కదా ఎదురు చూస్తుంది ఎప్పుడన్నా కామెడీ చేస్తాడేమో అని చెప్పి సరే ఏంటి ఎలాగొచ్చో చెప్పు ఏం లేదురా రోజు షూటింగ్లు బాగా టైర్డ్ అయిపోతున్నాడు ఎక్కడ ఒక గంట సేపు పడుకుందాం అంటే రెస్ట్ దొరకట్లేదు నీ స్కిట్ ఎలా గంట సేపు లాగ్ చేస్తావుగా పడుకుంటాను నీ స్కిట్ అయిపోయి చెప్పు వెళ్తాను రా బాబు స్టేజ్ మీద ఎవరు లేపడు సరే పడుకో డిస్టర్బ్ చేయకు ఏడ పడుకోమంటే అక్కడ పడుకున్నా రష్మి దగ్గర అరే స్కిట్ అయిపోయి లేపే మర్చిపోద్దు ఒకవేళ ఏమైనా లాగ్ అయితే మధ్యలో కవర్ చేయరు నా స్కిట్ సీనియర్ రాంప్రసాద్ కవర్ చేస్తాడు మళ్ళీ నేను నీ స్కిట్ కవర్ చేయడం పడుకో బాగుందండా పోయే కాల సమావేశాలతో పోయాం మళ్ళీ వచ్చే కాల సమావేశాలతో మొదలయ్యాం ఏమండి కాకినాడ గారు బాగున్నారా ఇంట్లో ఉన్నారు ఎవరో మీరు బాగున్నారని అడిగారు కదా నేను ఉన్నానని మీ బావ కాదు బాగున్నారా అంటున్నాను ఓహో అదా ఫైన్ ఫైన్ మరి కింద పంచులు మీరే కాదు మేము కూడా వేస్తాం అప్పుడప్పుడు ఏంటి ఇప్పుడు మనం ప్రస్తావించవలసిన పాయింట్ ఏంటి ప్రస్తావించవలసిన కాదు డైలాగ్ ముందు కరెక్ట్ చెప్పడం నేర్చుకోండి ప్రస్తావించవలసిన అనండి ప్రస్తావించవలసిన నీకు రాదు నేనే అంటాను ప్రస్తావించవలసిన విషయం ఏంటంటే జబర్దస్త్ కామెడీ షో గురించి తెలుసు కదా అయ్యో ఆ మధ్యన కామెడీ చేసేవారు కదా ఈ మధ్యన కాంట్రవర్సీలు చేస్తున్నారు బాగా ఆ కాంట్రవర్సీ కారణం ఎవరో ఈ రోజు ఇక్కడ మనం చర్చించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎవరంటాడు శకలాకి శంకర్ అని ఒక తిక్కమకి శంకర్ ఉన్నాడు ఆయన వల్ల ఈ కాంట్రవర్సీ స్టార్ట్ అయింది మరి ఆ టీమ్ లోని గుండేసుకొని మురళి అని ఉంటాడు కదా టాలెంటెడ్ మరి అలాంటి టీమ్ లీడర్ పెట్టొచ్చు కదా అధ్యక్ష ఐ అబ్జెక్టెడ్ వాట్ ఆర్ యు టాకింగ్ దిస్ ఈస్ ద నాట్ ద రైట్ వే టు టాక్ అధ్యక్ష కాదా ఓయ్ కాకా 20 ఎపిసోడ్ నుంచి వాట్ ఆర్ యు టాకింగ్ ఏం ఇంకా జైజా లేదా శకలక శంకర్ టీమ్ లో వినండి మీరు కూడాను మురళి ఒక్కడే ఉన్నాడంటున్నారు దిస్ ఇస్ నాట్ ద రైట్ వే శకలక శంకర్ టీమ్ లో యంగ్ డైనమిక్ అప్పారావు కూడా ఉన్నాడు ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ అధ్యక్ష ఒక్క నిమిషం శకలక శంకర్ టీమ్ లో అందరూ గ్లామర్ గా ఉంటారు ఆ టీమ్ కి చాలా జిస్టు తగ్గుతుంది అధ్యక్ష అందువల్ల అప్పారావు అనే ఆర్టిస్ట్ తీసుకొచ్చి పెట్టాం అధ్యక్ష జిస్టు తగలకుండా నువ్వు చెప్పింది ఎలా ఉందంటే పద్మ తెంగరతో వచ్చి బొంగరం తిప్పితే బోరింగ్ పంపులోంచి నీళ్ళు వచ్చాయట ఆయన
ఆయన ఏంటండి అప్పారావు గారు ఏది మర్చిపోతాడు. ఇప్పటికి కూడా కుర్రాడు అనుకుంటున్నాడా? జీన్స్ చేయడం, జీవించేయడం, ప్రతిదానికి ఇదో డాన్స్. వాట్ ఆర్ యూ టాకింగ్ అధ్యక్ష? అసలు ఆ మురళికి బొచ్చు కూడా లేదండి తల మీద. వాట్ ఆర్ యూ టాకింగ్? బుర్ర మీద బొచ్చు లేకపోయినంత మాత్రానే బుర్రలో గుజ్జుందా లేదా చూడాలి. వాట్ యు మీన్? అంటే అప్పారావుకు బాడీ తప్ప బ్రెయిన్ లేదని నువ్వు మాట్లాడుతున్నావు. ఒక్క మాటలో చెప్పాలంటే అప్పారావు యాక్షన్ కి ఓవర్ యాక్షన్ చేసేవాడే శకలక్ శంకర్. వాట్ దిస్ ఇస్ ద ట్రూత్. మీరు అనేది ఎలా ఉందంటే పూలమ్మ ఆవిడ సొంత పువ్వులో అనుకుని వస్తే నేనట ఆవిడ వచ్చి ఆ పువ్వు ఉందని అడిగిందట. అసలు మురళి లాంటి మేధావి లేకపోతే శంకర్ అనేవాడు ఎక్కడున్నాడు అధ్యక్ష? అసలు కొట్టగలడా స్కిట్? స్కిట్ కొట్టడం కాదు అధ్యక్ష, స్కిట్ లో ఉన్న మనుషులను కూడా కొడుతున్నాడు. అందుకోసం రెస్పెక్టెడ్ మేనేజర్ మిస్టర్ ఏడుకొండలు శకలక్ శంకర్ స్కిట్ జరుగుతున్నప్పుడు ఫ్లోర్ బయట అంబులెన్స్ పెడుతున్నాడు. వాట్ ఇస్ దిస్? నేను వేడిగా ఏమన్నా తింటా బెటరా? మళ్ళీ తయారు ఈ హౌస్ లో ఒక మాట చెప్తున్నానండి. శకలక్ శంకర్ ఎన్నిసార్లు కొట్టాడో రీసెంట్ గా విన్నింగ్ లో అన్నిట్లో కూడా అప్పారావు హ్యాండ్ ఉంది అధ్యక్ష. కేవలం ప్రాసల కోసం కాదండి, పంచులు తక్కువ ప్రాసలు ఎక్కువ. మురళి గారికి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్రతిసారి 10,000 రూపాయలు ఇస్తున్నారు, 5,000 ఎవరిని చూసి ఇస్తున్నారు అధ్యక్ష? యంగ్ డైనమిక్ అప్పారావు చూసి. దిస్ ఇస్ ప్లీజ్ నోట్ డౌన్. చూసి అంటున్నారు అధ్యక్ష. చూడడానికి అసలు అప్పారావు గారు స్టేజ్ మీద కనబడతారా? నాకు వచ్చిన అదే అధ్యక్ష. మీరు అనేది ఎలా ఉందంటే మిస్ ఇండియా పోటీలు అందగత్తరు కానీ తెలియక మన రేష్మి కూడా వెళ్ళిందట పోటీలకు పాపం. అసలు మీరు అన్నది ఎలా ఉందో తెలుసా అధ్యక్ష? పంచ కట్టుకొని పంచాయతీకి వెళ్ళిన ప్రెసిడెంట్ పంచుడిపై పరుగు పోయిందట, అలా ఉంది. ఇప్పుడు లైన్ ఇచ్చే మురళి గురించి, వైనేసి అప్పారావు గురించి అయినా, లైఫ్ ఇచ్చే శంకర్ గురించి ఏమైనా మాట్లాడతారు? ఇప్పుడు శంకర్ గురించి మనం ఒక ముక్క చెప్పాలంటే ఒక 2 పేజీల స్క్రిప్ట్ రాస్తే చాలా అధ్యక్ష. ఆయన 20 పేజీలు సీరియల్ చేయగలిగే సమర్థుడు. శంకర్ గురించి నేను కూడా ఒక మాట చెప్పాలండి. శ్రీకాకుళం స్లాంగ్ లో కింగ్ అండి, కానీ స్టేజ్ పక్కనే బొంగండి. ఏమైనా ఏడికి తినొద్దావరా? లక్ష్మణ్ గారి గురించి నేను మాట్లాడుతున్నానండి. మా నియోజకవర్గం నుండి లక్ష్మణ్ ని టీం లీడర్ చేయాలన్నది ఆశ అండి. ఇందులో ఆశ అత్యాశ ఏదైతే ఏంటండి, అది నా కోరిక. తీరుస్తారా లేదా అది చెప్పండి అంతే. మీరు చెప్పింది ఎలాగుందంటే లాడీని లడ్డు అడిగితే బడ్జెట్ లేదని దావుతికి దంబిరియం పెట్టినట్టు అలాగుంది అధ్యక్ష. నేను ఒక్క మొక్క చెప్తాను అధ్యక్ష, ఇంకెక్కువగా నేను మాట్లాడను. టచ్ స్క్రీన్ ఇందాకేం మాట్లాడుతుందండి? ఏం మాట్లాడుతుంది? ఇప్పుడంతా నడిచేది టచ్ స్క్రీన్ గురించే, మామూలు రిమోట్ కంట్రోల్ గురించి కాదు. ఎక్కువ మాట్లాడుతుంది, నీ పన్ను చూసుకో. అందుకే అన్నారు నీలాంటిదే కరణం భార్య కడుపు వచ్చిందంటే ప్రెసిడెంట్ పేరంటానికి వెళ్ళిందట, అలా మాట్లాడుతుంది. అబ్బాబ్బాబ్బా ఏం చెప్పావులే. అడుక్కునేవాడు వచ్చి అమ్మ అని అడిస్తే ముచ్చటపడి ముద్దిచ్చిందట నీకు దగ్గర ముసలముండ. అధ్యక్ష, మీరు ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా శ్రీధర్ను టీం లీడర్ చేయాలి అధ్యక్ష. ఎందుకంటే శంకర్కు ఒక స్లాంగ్ ఉంది, శ్రీధర్కు ఒక స్లాంగ్ ఉంది అధ్యక్ష. శ్రీధర్నే టీం లీడర్ గా చేయాలి. గుండు కోస్తా నిన్ను ఎక్కువ మాట్లాడితే. నీది రాయలసీమ, కోస్తా మాది, అర్థమైందా? కోస్తాను నువ్వు డైలాగ్ చెప్పకూడదు, నేను చెప్పాలి. నీ దగ్గర కత్తి ఉంటే నా దగ్గర గన్ ఉంది. గన్ ఉంటే ఒక బాంబు ఉంది, పెట్టానంటే తలకాయ పుచ్చకాయల్లో వెళ్ళిపోద్ది. మనకి ఎందుకు, ఎవడో ఒక టీం లీడర్ అవుతాడు, ఆయన టార్గెట్ చెయ్యి. ఏం చెప్పాలి అధ్యక్ష? ఒక్కొక్కరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎవరు పడితే వాళ్ళు టీం లీడర్లు అయిపోవాలనుకుంటున్నారు. అన్నిటికీ చక్కనవాడు సంటిగాడు ఆయన కేఎస్ రాజు ఉన్నాడు, అతని టీం లీడర్ గా చేయాలి. మా నియోజకవర్గంలో ఎప్పటి నుంచో పనిచేస్తున్నాడు, పద్ధతిగా పనిచేస్తున్నాడు అధ్యక్ష. అతని టీం లీడర్ గా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జస్ట్ ప్లీజ్ బి ఆన్ ది లైన్, జస్ట్ లిజన్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఈజ్ ద సీనియర్ మోస్ట్ ఇన్ ద సౌత్. అప్పారావు టీం లీడర్ గా చేయవలసింది కోరుకున్నా అధ్యక్ష. అంటే జబర్దస్త్ 10 కాలాలు చల్లగా ఉండాలనుకునే ఉద్దేశంతో అప్పారావు గారి మీద ఎవరు దృష్టి పెట్టలేదు అధ్యక్ష. మీరందరూ చెప్పిన దాన్ని బట్టి నాకు ఒకటి అర్థమవుతుంది. ఏమర్థమైంది? మీ దృష్టిలో రోజా గారు ఒక పువ్వు, నాగబాబు గారు ఒక లవ్వు, రేష్మెంట్ ఒక కొవ్వు, శకలక్ శంకర్ ఒక ఎర్రే. సెన్సార్ వద్దు సార్, స్టేజ్ మీద సెన్సార్ ఏంటి సార్? ఈ స్టేజ్ అంతేనా ఒక సెన్సార్ కదరా. ఈ స్టేజ్ ఎక్కిన తర్వాత రాముడు రాఘవే రేప్ స్కిట్లు చేస్తున్నాడు. శంకర్ని తీసేయాలనేది ఫైనల్ అధిష్టానం నిర్ణయం కూడా అదే అధ్యక్ష. మీరు చెప్పింది ఎలాగుందంటే చంటి రాఘవ దగ్గరికి వెళ్ళి రాఘవ నేనే నీ మీద అయిటానంటే ముందుగా కాలుకుని సూది అన్నాడు రాఘవ. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అధ్యక్ష. మధ్యలో వస్తున్నందుకు ఏమనుకోవద్దు అధ్యక్ష. ఒకసారి ఉండండి, మీరు ఎక్కడికి
లెగిరా పడుకుండు చాలు. అరే ఇట్రా రే శంకర్ ఇట్రా. ఇక్కడ ఎవరు యంగ్ డైనమిక్ ఎవరు ఇక్కడ యంగ్ డైనమిక్? హూ ఆర్ యు? హూ ఆర్ యు? హూ? నువ్వు ఈ హౌస్ లో రావడానికి వాట్ ఇస్ ద యువర్ రైట్స్? ప్లీజ్ గో. ప్లీజ్ గో. బాగా చెప్తారు ఇంగ్లీష్. హౌస్ దగ్గర నుంచి బయటకు వస్తే నేను పెద్ద రౌడీనే. నువ్వు 10 దెబ్బలు కొట్టుకో, నాకు దెబ్బకు అవకాశం. ఎరా గంట నుంచి వస్తున్నా అందరం నిద్ర వచ్చేస్తుంది, కనీసం పడుకుంటారని సిగ్గు శరం లేక ఎంజాయ్ చేస్తారా? ఎంజాయ్ చేస్తారా? ప్లీజ్ దయచేసి వెళ్ళు. మేము కూడా సైలెంట్ గా చేయడానికి కారణం సుధీర్ గారికి డిస్టర్బెన్స్ అవ్వకూడదు. సైలెంట్ గా ఆయన పడుకోవాలనే ఉద్దేశంతోనే సైలెంట్ గా చేసిన తప్పితే మేము మీకన్నా వైలెంట్ గా చేయగలం. కర్రని సృష్టించిందే మా టీం లేదు. మీరు దయచేసి 100% కర్రను సృష్టించిందే శకలక్ శంకర్. హూ ఆర్ యు రావడానికి? అతనెవడు? చెప్పండి చెప్పండి. నా పేరు బొండు మల్లే, నవ్వితే నేనేమో జుంకా మల్లే. అరే జంక్షన్ లో అరే జంక్షన్ లో Shakalaka Shankar and team. As of now, let's look at the comments. Roja garu. యంగ్ డైనమిక్ అప్పారావు గారి టీం లీడర్ చేయాలా? నిజంగా మీరు ఆ శారీ కట్టుకున్న మూమెంట్ చేస్తుంటే చాలా బాగుంది తెలుసా? బాగుంది. ఎవరికి వాళ్ళు వాళ్ళ టాలెంట్లు చెప్పుకున్నారు. మురళి కొంచెం ఎక్కువ వేసుకున్నట్టున్నావు. లే ఏం చెప్పాలో అర్థం కావటం లేదు మేడం. చెప్పాల్సిందంతా చెప్పేసి అర్థం కాలేదంట. బాగుంది. నాగ్ బాబు సార్ ఎలా ఉంది ఈ సెషన్? నీ కంటెంట్ లో నువ్వు మాట్లాడలేదనుకో శంకర్, నీ అసిస్టెంట్లు గానో లేకపోతే నీ కింద ఉన్న వాళ్ళు ఎన్ని మాట్లాడినా నువ్వు మాట్లాడితే పేలే పంచి పేరు. మీరు మాత్రం ఎప్పుడు డల్ అవ్వకూడదు. ఓకే, ఆల్ ది బెస్ట్. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్, కో-ప్రెజెంటెడ్ బై డాబర్ వాటికా షాంపూలో ఇప్పుడు ఎవరైనా కోపాన్ని చూపిస్తారు, ప్రేమని చూపిస్తారు, ఆనందంని చూపిస్తారు, ఆవేశంని చూపిస్తారు, కానీ మన రాఘవ వెరైటీగా బల్పుని చూపిస్తున్నాడు. అసలు ఎందుకు తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ రాకెట్ రాఘవ అండ్ హిస్ టీమ్. चल चल रे चल मेरे साथी, हम बन गए हैदराबादी, तनवడిలో చోటితే హైదరాబాద్ కి సాథ్ ఇంకేది. మన ఊర్లో ఎలక్షన్ లో పోటీ చేసినప్పుడు చెప్పాను మీకు హైదరాబాద్ చూపిస్తానని, తీసుకొచ్చాను. ఎలాగుంది? అమ్మా 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 అదిరిపోయిందే. ఏటి ఊర్లో సూర్యుడు రాడేటి వెళ్తున్నది లేదు. అసలు హైదరాబాద్ ఏం కనిపించట్లేదేంటనా? అందుకే మిమ్మల్ని హైదరాబాద్ తీసుకురాకూడదు. తీయడు కలజోళ్ళు అన్నా. మీకు హైదరాబాద్ లో నేను చాలా చూపెట్టాలా అన్న. ఇగో మీరంటే ఫస్ట్ టైం వచ్చారు, నేను ఎన్నిసార్లు వచ్చాను నాకే లెక్కలేదు. మీరు అటు ఇటు వెళ్ళిపోతే తప్పిపోతారు. నా మాట ఏంటి ఉండాలో దగ్గరుండి అన్ని చూపిస్తా ఉంటాను. ఇదిగా హైదరాబాద్ లో చూడాల్సింది చాలా ఉన్నాయిరా. మరి రామోజీ ఫిలిం సిటీ చూసారా? అన్నా అస్సలు చూడలేదన్నా. అన్నా ఎంత పెద్దగా ఉంటది ఫిలిం సిటీ? మన ఊరు ఎంత ఉంటది? మన ఊరు ఒక 10 కిలోమీటర్లు ఉంటది అన్న. మరి ఊరే అంత ఉంటే ఫిలిం సిటీ రాదే. 4 ఊర్లు కలిపితే ఎంత ఉంటది అంత ఉంటది అది. మాయ మాయ మాయ. అందులోను సినిమాటలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ గారు, వెంకటేష్ బాబు అందరూ చిరంజీవి గారితో మాట్లాడతారు. ఇప్పుడు కదా పర్సనల్ గా చూపిస్తానులే మీకు. అన్నయ్య మరి ఇంత పెద్ద ఫిలిం సిటీకి టికెట్ ఎంత ఉంటది? ఎంతే ఉంటదిరా. మధ్యలో చింపి ఓ మొక్క మనకిస్తారు, మొక్క వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. ఇక అన్నపూర్ణ స్టూడియో చూసేవా నువ్వు? అన్నపూర్ణ స్టూడియో నాగేశ్వరరావు గారితే. ఒరే మిమ్మల్ని చూస్తే చాలా జాలి వేస్తుందిరా. సాయంత్రం ఇలాంటి సాకులు పోలేదు ఎంతారు. ఏ టైప్ నాగార్జున గారితో మాట్లాడతారా? పర్సనల్ గా చూపిస్తానండి మీకు. ఫోన్లు అంటే బిజీగా ఉంటారు, అలా కాదు కానీ బాగా ఆకలేసేస్తుంది అబ్బాయి నాకు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, హైదరాబాద్ కా దమ్ బిర్యానీ. డబ్బులు ఎవరా? ఉంగరాలు ఉన్న పర్లేదు తీసుకుంటే వెళ్ళి బిర్యానీ తెచ్చిండి వెళ్ళండి. మాయి కోసం ప్యాన్ అట్టాలి హైదరాబాద్ తీసుకొచ్చినాడు వెళ్ళు. అదిరిపోయిందిరా. హైదరాబాద్ బిర్యానీ అంటే సూపర్ గా ఉంటది. దాహం వేసేస్తుందిరా. మంచి వాటర్ మమ్మల్ని అందుకో. మాయ ఇదిగో రెడీ. బాగుంది అబ్బాయి, చాలా బాగుంది. ప్రెసిడెంట్ గారు అంటే అలాగే ఉండాలి మరి. మాయ ఏడు చూస్తాను. ఫిగర్ అదిరిపోయింది కదా అక్కడ. మాయ ఫిగరానికి ఎగరేస్తే అన్ని కలరు.
I want to meet Mr. Nagender. ఒక్క నిమిషం అండి. ఒరే పెద్దోళ్ళు మాట్లాడుతున్నారు పక్క రామ పెద్దోళ్ళు మాట్లాడమంట ఏంటిదండి? I want to go and meet Mr. Nagender. How can I go? Can you please guide me how to go? ఏంటి ఒకసారి చెప్పండి. I understand. So do I need to take a cab from here and reach this place? How do I go? అవునండి. Excuse me. I'm asking you if you can guide me how to go to and meet this person. అవును, సెకండ్ టైం అండి ప్రెసిడెంట్ మన ఊర్లోనే. I request you, can you please guide me and tell me how to meet this person? మన ఊరోళ్ళండి కుర్రోళ్ళు. మనం ఎంత నమస్కారం బాబు. 100 రూపాయలు ఇస్తే గుద్దేస్తారు రోడ్లు. I request you and I warn you, can you tell me if you can tell me మీరు this? ఎప్పుడు మా ఊరు వచ్చినా కూడానంటే మీకు ఉంటది మా ఈ సహాయం ఉంటది ఎప్పుడు కూడా. Thank you. I know you are wasted my time. సార్ మాయా ఏటలా వినాయక చందాలు అడుగుతున్నాడు రా. ఏట్రా నేను వినాయక చందాలు అడిగానా? ఇంగ్లీష్ లో అడ్రస్ అడిగితే వినాయక చవితి చందాలు అడుగుతున్నానా? తెలుగు మాయా ఏడికి చక్కంత నమస్కారం పెడుతున్నాడు రా. ఏంట్రా నువ్వు హైదరాబాద్ ఎన్నిసార్లు వచ్చావు? నువ్వు హైదరాబాద్ ఎన్నిసార్లు వచ్చావు? రానేది రాము. నువ్వు అస్సలు రాలేదురా. మాయ్యో లెక్కలేని సార్లు వచ్చాడు. ఏట్రా నా మీద డబిలాగిలా వేస్తున్నారా? హైదరాబాద్ లో వదిలేసి వెళ్ళిపోతాను పిచ్చి పిచ్చి ఆశలు వేసారంటే. వద్దాను ఇదిగా ఎక్కడ ఉండండి, ఇల్లు వస్తాను. ఎక్కడికి? ఇదిగా అన్నా అక్కడ ఇచ్చట మూత్రం పోయరాదని రాసిందన్నా. వాళ్ళు అలాగే రాస్తారా? ఇప్పుడు సిగరెట్ పెట్ల మీద రాస్తారు. కాల్సొద్దని మానేస్తున్నావు ఏంటి? అలాగే ఇది నీ పెయింట్ మిగిలిపోయింది రాశారు. మన పనులు మనం చేసుకోవాలి. అన్నా మేము వస్తాను. ఏంటి మీరు ఎక్కడికి పట్టుకోండి. ఏంటి బ్యాగు? రేయ్ ఏంటిదండి? ఏం చేసావురా? ఇల్లు వచ్చామండి. కామన్ సెన్స్ ఉందరా? కామన్ సెన్స్ ఉందా? అక్కడ ఏం రాస్తుంది? అదే ఎత్తట మూత్రం పొయ్యి రాదు అని రా. మరి నువ్వేం చేసావురా? నమస్కారం అండి. నమస్కారం. మనకు పెండేను రా. నమస్కారం పెడితే పెండే తెలుసు సార్. నీ టుమ్రిగా నీకు నేను ఫ్రెండ్ ఏంట్రా? ఎవడు రాయుడు? మీ ఫ్రెండే కదంటే ప్రెసిడెంట్ గారు. వాడు నా ఫ్రెండ్ ఏంట్రా? అదేంటండి ఎంత ముందుకు నమస్కారం అంటే మీరు నమస్కారం అన్నారు కదా. ఓహో నమస్కారం అంటే నమస్కారం అన్నా. ఒకసారి నువ్వు నమస్కారం పెట్టరా. నమస్కారం అండి. నమస్తే. నువ్వు పెట్టరా. నమస్కారం సార్. నమస్తే. నమస్కారం బాయ్. రే నీలాంటి ఎదల వాళ్ళేరా సిటీ మొత్తం కంపు కంపు అవుతుంది. ఇంకొకసారి కనుక ఎక్కడ పడితే అక్కడ మూత్రం చేసావో చంపేస్తా. ఒరే రాము ఏంట్రన్నయ్య నువ్వు హైదరాబాద్ ఎన్నిసార్లు వచ్చావురా? అసలు రాలేదురా. నువ్వు నాన్న రానేదిరా. మా అయ్యో లెక్కలేని సార్లు వచ్చాడు. ఈ విషయం మన ఊర్లో ఎక్కడ చెప్పకండి రా. ప్రెసిడెంట్ గారు కదా కొద్దిగా పరువు దెబ్బ తింటది మన. ఒరే అన్నయ్య చేతులు చాలా నొప్పిగా ఉన్నాయి రా. మరి చెప్పొచ్చు కదా నువ్వు. రామా ఈపు దొరదే చెప్తా. అయ్యో నేను కొన్ని చెప్తాను కదా, నేను ఉన్నాను కదా. నువ్వు అది చెప్పవసరం లేదు. ఒరే అన్నయ్య నడుము కూడా బాగా నొప్పి. అయ్యో ఒరే నాకు కొద్దిగా టీ తాగాలనిపిస్తుంది రా. చాయ్ కాఫీ. బాబు సాయ్. ఇప్పుడు హిందీలో మాట్లాడినావు. చూసే ఎలా దెబ్బ తినేసారో. మరి ప్రెసిడెంట్ గారికి అందుకే రెస్పెక్ట్ ఇవ్వాలా. ఒకసారి హిందీలో టీ కావాలంటే ఏం అడగాలండి? అంతే కదా బాబు. దోసాయ్ ఎదర్. అదే టీ వద్దు అన్నాం అనుకో ఏటనలా. ఓ అంతే కదా బాబు. దోసాయ్ ఎదర్. ఇంతకీ సాయి తాగుతారా లేదా మీరు? సాయా మీరు మీ అవతారాలు సాయి దగ్గర మొక్కలనివే. రాము ఏంట్రన్నయ్య హైదరాబాద్ ఎన్నిసార్లు వచ్చారా? అస్సలు రాలేదన్నయ్య. మరి నువ్వు? నాన్న రాలేదు మా అయ్యో లెక్కలేని సార్లు వచ్చాడు. ఊర్లో ఎక్కడ చెప్పకంటారా మీరు? ఒరే అన్నయ్య మా ఆవిడ వచ్చేటప్పుడు పట్టు చీరలు తీసుకురామని చెప్పిందిరా. కొనేద్దామా ఏముంది? కలర్ టీవీ కొని పెడతాను కానీ బాగా ఆకలేసేస్తుంది అబ్బాయి. నాకు ఆకలేసేస్తుంది. తినేద్దామా? తినేద్దాం వెళ్ళి తెచ్చి. మిమ్మల్ని తీసుకొచ్చానే నా బతుకు మీద నాకు చిరాకేస్తుంది. మిమ్మల్ని జన్మలో ఎప్పుడు చేయను. ఏం చేస్తున్నావురా? ఏం చేసావురా? ఎక్కడ పడితే అక్కడ ఉమ్మద్దని కామన్ సెన్స్ కూడా లేదురా. నీలాంటి ఎదల వల్లేరా సిటీ మొత్తం భ్రష్టు పట్టిపోతుంది. మళ్ళీ వస్తా, అప్పటి వరకు దీన్ని మొత్తం బకెటెడ్ నీళ్ళతో క్లీన్ చేసి పెట్టు, లేకుంటే లోపలేస్తా. బాబు సిటీకి మీలేటోళ్ళు చాలా మంది వచ్చి వెళ్ళిపోతారు అన్నాడండి మా మాయ. సిటీకి వచ్చి వెళ్తారన్నావా? అన్నావా? చంపేస్తా. పోలీసులు అంటే ఏమనుకున్నారా?
క్లీన్ చేయి. మా అయ్య 1000 రూపాయలు ఇచ్చి పోతాడా అన్న? ఎరా పోలీసు వాళ్ళని డబ్బుతో కొందాం అనుకున్నావా? పోలీసు వాళ్ళంటే డబ్బులు కమ్ముడు వాళ్ళు కాదు, చంపేస్తా. క్లీన్ చేయి. రాము ఏంట్రా అన్నయ్య? హైదరాబాద్ ఎన్నిసార్లు వచ్చారా? అస్సలు రాలేదన్నయ్య. మరి నువ్వు ఎన్నిసార్లు వచ్చావు? నాను రానేది మా అయ్యో లెక్కలేని సార్లు వచ్చాడు. డైలాగ్ లేస్తున్నారా నా మీద? అసలు మిమ్మల్ని తీసుకొచ్చినందుకు ఆడు నన్ను ఇంత నుంచి కుమ్మేస్తున్నాడు రా. ఇది ఉందరా ఇప్పుడు మిమ్మల్ని ఇద్దరిని పొడిచేసి ఎక్కడో పడేసాను అనుకోండి, అప్పుడు ఉంటదిరా మీ దరిద్రం వదిలిపోతుంది. భయం వేస్తుందా? ఆడితో మొదలెడతానులే. ఏంట్రా అది? కత్తి. ఆ విధంగా మనం కడుక్కున్న ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకుని టిక్కు కట్ చేసుకుని ప్లేట్లో పెట్టుకోవాలి. అది అయిపోయాక మళ్ళీ పచ్చిమిరపకాయలు కూడా కడుక్కుని మళ్ళీ టిక్కు ముక్కలు పెట్టుకుని మూకుళ్ళో వేసేస్తే రెడీ అయిపోతుంది. అలాగనే ఏదండి కుక్కడపల్లి ముగ్గురు పొడిచినా నీ కత్తితోటి మిమ్మల్ని పొడుస్తాను అన్నాడండి. రే మీరిద్దరు మీ ఊరెళ్ళి కొత్త ప్రెసిడెంట్ చూసుకోండి, వీడిని లోపలేస్తున్నా. అయ్యో అరే అన్నయ్య నువ్వు హైదరాబాద్ ఎన్నిసార్లు వచ్చారా? రానేదిరా నువ్వు? అస్సలు రాలేదురా. మా అయ్యో లెక్కలేని సార్లు వచ్చాడు, అందుకే కుక్క దెబ్బలు తిన్నాడు. పదా నాకు తెలిసి రష్మి డ్రెస్ డిస్టర్బ్ చేసినట్టుంది రాఘవాని, అందుకే డైలాగ్స్ మర్చిపోయాడు. చాలా బాగా అనిపించింది. వెరీ నైస్. నాగబాబు సార్ చాలా ఫన్నీగా ఉంది, చాలా ఎంటర్టైన్ చేశారు. వెరీ గుడ్. वैसे क्या मधु क्या जूस जबरदस्त खतरनाक कॉमेडी షో పవర్డ్ బై శశి సోప్స్ కో ప్రెజెంటెడ్ బై డబుల్ వాటికా షాంపూలో ఇప్పుడు రాఘవ మీద రామ్ ప్రసాద్ కేసేసాడు. అయ్యో ఎందుకు వేసాడు తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ సుడిగాలి సుధీర్ ఎన్ఎస్టీ. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడని తీర్పు. మిలాడ్ ఇతను ఒక లాయర్ అయ్యండి పోలీస్ డ్రెస్ ఎందుకు వేసుకున్నాడు? ఎందుకు వేసుకున్నారు? మై లార్డ్ పాట ఏం ప్లే అయింది ఒకసారి పాడండి. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో చట్టం అంటే ఎవరు? పోలీసు. న్యాయం అంటే లాయరు. సరిపోయిందిగా. మిలాడ్ కేసులోకి వెళ్తే మైలాడ్ సాక్ష్యాధారాలన్నీ పరిశీలన విధంగా ఈ ముద్దాయికి ఉరిశిక్ష చేయాల్సిందిగా కోరుతున్నా. లాస్ట్ కిట్ ఎప్పుడెప్పుడో శంకర్ గారు క్లైమాక్స్ లో చెప్పేశాడు. నువ్వు క్లైమాక్స్ లో చెప్తాడురా. అదే సారీ నేను మర్చిపోయాను. కేసులోకి వెళ్తే ఈ రోజు జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ సిగ్గుపడవలసిన దినం. వీళ్ళు ఆర్టిస్టులే కదా. మిలాడ్ కేసులోకి వెళ్తే ఈ రోజు జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ సిగ్గుతో తలదించుకోవాలి. మిలాడ్ జబర్దస్త్ లో చేయాలంటే సిగ్గు సార్ వదిలేసి వచ్చేయాలి ఇంట్లో నుంచి. మళ్ళీ ఇప్పుడు సిగ్గుపడాల్సిన రోజు ఒకటి అని మధ్య రావద్దని చెప్పండి. రాకండి. నిజంగా ఇండియా అంతా తలదించుకోవాల్సింది జబర్దస్త్ వల్ల ఈ రోజు. అవునా? నాకు అర్థమైంది. సీనియర్ మళ్ళీ ఏదో గడ పేసి ఉంటాడు. అది ఎక్స్ట్రా చేయకరే పగిలిపోద్దాన్ని ఏమనంటే ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ గెటప్ సీను. నేను అలాగే చెప్పుకుంటానండి. ద కేస్ ఈస్ డిస్మిస్. నేను సీనియర్ ఫ్యానే. వెరీ గుడ్. అమ్మయ్య. మిలాడ్ కేసులోకి వెళ్తే మన రాష్ట్రంలో చాలా రేప్ కేసులు చూసాం. రే ఎవరో చూసి నేను చూసానా? సారీ సరే మనం చాలా రేప్ కేసులు విన్నాం. కాకపోతే ఆంధ్రప్రదేశ్ లోనే అతి దారుణమైన అతి కిరాతమైన కొత్త రేప్ కేసు వచ్చింది. మిలాడ్ ఏంటిది? ఏంటి రేప్ కేసు? ఒక అగంతకుడు పులిపై అత్యాచారం చేశాడు. మిలాడ్ పులిపై అత్యాచారం చేశాడు. పులిపై అత్యాచారం ఎవరు తెలుసా మీకు? ఎవరు చేశారు? జబర్దస్త్ లో ఫేమస్ ఆర్టిస్ట్ రాఘవ గారు పులి మీద రేప్ చేశాడు. నేను ఒప్పుకోను మైలాడ్. రాఘవ కామెడీ చేయమంటే సిగ్గుపడతా. అలాంటి సిగ్గు లేకుండా రేప్ చేసినట్టు ఎవరు నమ్ముతారు మైలాడ్? మీరందరూ ఒప్పుకుంటారా? ఒప్పుకోకూడదు. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. మిలాడ్ ముద్దాన్ని ప్రవేశపెడుతుంది కోరుకుంటున్నాను. మిలాడ్ ప్రవేశపెట్టండి, అప్పుడు తెలిసిద్ది. రాఘవా ఓ రాఘవా హమ్మంటి చిన్నోడే బేటకొచ్చాడే. సిగ్గు సరే సిగ్గుపడకుండా వస్తున్నాడు మనిషి, పెద్ద మనిషి. మిలాడ్ మా క్లయింట్ మీరేమనకూడదు. సరే మీరు చూసినట్టయితే సాంగ్ ఏం ప్లే అయింది? సింహం అంటే ఇచ్చినోడే వేటకొచ్చాడే. రాఘవ మీద కేసు ఏం పెట్టారు? పులిని రేప్ చేశాడని. మరి సింహం సాంగ్ ఎందుకు పెట్టారు? మిలాడ్
పాయింట్కి దానికి ఏ సంబంధం లేదు. కేసు డిస్మిస్ చేయండి. పూర్వపురాలు పరిశీలించడం ఏమట? మిలాడ్ నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. మిలాడ్ సాక్ష్యాధారాలు ఉన్నాయి. నీ దగ్గర ఏం సాక్ష్యాధారాలు ఉన్నారా? ఏదో పక్క నుండి లైవ్ లో చూసి వీడియో తీసినట్టు చెప్తున్నావు. ఏరా లాస్ట్ ఎపిసోడ్ చూడలేదు నువ్వు? ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది కదా, మర్చిపోయినరా. చలాకి చంటి స్కిట్ చూస్తూ అందరూ హ్యాపీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అంతా సుడిగాలి సుధీర్ స్కిట్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తుంది. ఈ లోపల రాకెట్ రాఘవ కామంతో కూడుకొని చూడ స్కిట్ చూడండి ఎలాగుందో. అబ్బా అదిరిపోయింది. పొదల్లోకి వెళ్తున్నాడు. బాగుందయ్యా, బాగా చేసావు. ఏమండి నా పెర్ఫార్మెన్స్ నచ్చినట్లయితే ఎస్ఎన్ టైప్ చేసి మెసేజ్ కొట్టండి. మిలాడ్ ఏం చేస్తున్నారు? ఆర్డర్ 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 ఆర్డర్. మిలాడ్ ఆ రోజు కూడా అలా రేప్ చేస్తుంటే కనీసం అయ్యో పాపమని ఎవరు ఆపడానికి ముందు రాలేదు. అంతేకాదు రోజా గారు నాగవారు స్కిట్ బాగుందని బాగా చేశారు 10 మార్కులు బోటించారు. మిలాడ్ మీరు దీనికి అంగీకరిస్తున్నారా జడ్జెస్? అంగీకరిస్తారు ఎవరు అన్నారు? అంగీకరిస్తారు. ఎందుకు అంగీకరిస్తారు? ఆ రోజు నేను కూడా ఉన్నా. ఆపలా పేరు ఎందుకు ఆపలేదు? ఎందుకు ఆపలేదు చెప్పా? ఎందుకంటే ఆయన పులి మీద మంచి కష్టంతో ఉన్నాడు. ఆ రోజు ఆపితే ఎవరి మీద ఏం చేస్తారో అర్థం కాలేదు. అందుకే ఎవడు వెళ్ళలేదు ముందుకి. రాఘవ ఒక పుల్నే వదలలేదంటే రేపు ఉదయం జబర్దస్త్ లేడీ గెట్ట వేసుకున్న రాంప్రసాద్ ఫ్యామిలీ ఆపుతారు. మరి వెంకీ ఎవరు కాపాడతారు రాఘవ బారి నుంచి? పెద్ద అక్కడ వాళ్ళు కాపాల్సిన అవసరం అది పిలిస్తే వచ్చేస్తారు వాళ్ళు. ఎలా నేను చెప్పేదేనండి, రాఘవ ఆ రోజు తన గర్ల్ ఫ్రెండ్ తీసుకొని అడవిలోకి వెళ్ళిన మాట నిజం. నిజం. ఆ రోజు క్లైమేట్ కోఆపరేట్ చేసింది, అమ్మాయి రిజెక్ట్ చేసి. పక్కన పదంలో మేలా ఫీమేలా కాకుండా యానిమల్ ఉంది. తర్వాత మిలాట్ నాకు తెలియగడుగుతున్నాను, ఒక అమ్మాయిని రేప్ చేస్తేనే మృగం అంటారు మగవాళ్ళని, అలాంటిది ఒక మృగాన్ని రేప్ చేస్తే రాఘవని ఏమంటారు? రాకెట్ రాఘవ అంటారు. కరెక్ట్ కదా, రాకెట్ రాఘవ కదా. మీరు ఒప్పుకోలేదు మేడం. వాడికి ఉరిశిక్ష చేయాలి, ఉరిశిక్ష చేయాలి, ఉరిశిక్ష చేయాలి, ఉరిశిక్ష చేయాలి వేయాలి అనగానే ఏ సాక్ష్యాధారంలో చెప్పా కాని రాఘవ సాధు జంతువులు అంటాడు. అలాంటి జంతువు ఇంకో జంతువుని ఏదో చేసింది, దాంట్లో తప్పే ఉంది. నాకు ఒక్క అవకాశం, ఒక్క అవకాశం అండి మేడం, ఒక్క అవకాశం. 85 ఎపిసోడ్లో అవకాశం ఇచ్చాను, ఇంకా అవకాశాలు అంటే నువ్వు ఆ స్కిట్ లో కాదండి, ఒక్క అవకాశం అని తీసుకొస్తాను. చూసారా చూసారా ప్రేమ చూసారా పులికి రాఘవకి? అయ్య బాబు ఇదే 3 పోలికలు కనబడుతున్నాయి దీనికి. చెప్పింది వినండి మిలాట్. విన్నా చెప్పా. ఒక మనిషికి పుడితేనే మనిషి పులిబిడ్డ అంటారు కదా, ఈ రాఘవ పుట్టిన మనిషి బిడ్డనా పులిబిడ్డ అనాలా? గాడిద బిడ్డానండి. మిలాట్ మీరు చూసినట్టయితే ఇక్కడ రాఘవ, వెంకీ, రాము, అబ్బో గెటప్ సీన్ కూడా ఉన్నాడు. గెటప్ సీన్ ఎందుకుంటారా? గెటప్ సీన్ ఎందుకుంటాడు? సారీ ఎవరు అన్నారు. సో మీరు ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఉన్నారు కాబట్టి వీళ్ళ ముగ్గురు తండ్రి ఎవరో మనం డిసైడ్ చేయాలి. కాబట్టి నా క్లయింట్ నిర్దోషి అని చెప్పి ఈ కేసు కొట్టండి ఎవరు అన్నారు. తప్పకుండా కేసు పూర్వపూర్వాలు పరిశీలించిన పిమ్మట ఉల్లి దోశ, మసాలా దోశ, రవ్వ దోశ నిర్దోషిగా రాఘవాన్ని విడుదల చేయడమైంది. రేపు ఉదయం సమాజంలో దానికి తండ్రి ఎవరు చెప్పుకుంటారు? శకలక్ శంకర్ ఉన్నాడుగా. అదేంటి లాస్ట్ వీక్ ఆడు కూడా సింహం గట్ట పేసాడు. చెప్పాను కోర్టు ఏంటి తీర్పు చెప్పేశాను, విడుదల చేస్తున్నాను. విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫైనల్ గా మిమ్మల్ని అడగాలి ఏంటండి, వెళ్ళారు అడుగుకి వెళ్ళారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నాకు కూడా టీమ్ లీడర్ అయినా ఇలా ఆలోచన పులితో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఏమంటే ఎవరికైనా బుర్ర బుద్ధి ఉందా మీకు? ఎక్స్పీరియన్స్ చెప్పాలా? రండి ఒకసారి లోపల రండి. రండి చెప్తాను, ఎక్స్పీరియన్స్ చెప్తాను. రండి 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 ఎక్స్పీరియన్స్. ఓకే, సో మీ టీమ్ లో ఈ రోజు గెస్ట్ గా పులి రాఘవ్ గారు వచ్చారు. సో నాగబాబు సార్ మీరు ఈ థాట్ ని సపోర్ట్ చేస్తారన్నమాట. మరి మామూలుగా లీడ్ ఇచ్చాడు రాఘవ, ఒక టైగర్ సిరీస్ కే దారి తీసాడు అతను. రాఘవ స్కిట్ మీద రాఘవని పాపం వచ్చావు రాఘవ, నీ స్పోర్టినెస్ మెచ్చుకున్నాను. ఓకే రాఘవ, ఆల్ ది బెస్ట్. బాగుంది సుధీర్. రోజా గారు రాఘవ పాపం ఏదో వీళ్ళందరితో ఈక్వల్ గా వద్దామని కొంచెం నాన్ వెజ్ ట్రై చేశాడు, అది కొంచెం ఎక్కువైంది, స్పైసీ అయింది అంతే. సో చూసావా, నువ్వు ఇంకో టీమ్ కి ఒక ఐడియా ఇచ్చే విధంగా నీ స్కిట్ ని చేసావు. సో దాంట్లో నుంచి ఒక సీక్వెల్ తీసుకొచ్చారు. సుధీర్ గారేమో చట్టానికి న్యాయానికి అనగానే కాంబినేషన్ అని చెప్పేసి ఏదో తప్పించుకున్నారు. ఆల్ ద బెస్ట్. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్, కో ప్రెజెంటెడ్ బై డబుల్ వాటికా షాంపూలో ఇప్పుడు చంటి ఏ స్కిట్ చేస్తాడో నాకేంటి,
చంటికే తెలీదు, కానీ నవ్విస్తాడని అంటున్నాడు. అసలు ఎలా నవ్విస్తాడో చూడాలంటే లెట్స్ కాల్ అపాన్ చలాకీ చంటి అండ్ స్టీవ్. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. అన్నా గుడ్ మార్నింగ్ అన్నా. చంటేనా? మార్నింగ్ రా, మార్నింగ్ సుధాకర్ దా. పేపర్ చదువుతున్నారా? శ్రీకృష్ణాలయానికి శంకుస్థాపన, సెన్సార్స్ బోర్డు సిఓ అరెస్ట్. బూ, నీకు ఈ విషయం తెలుసా? ఏది బీహార్లో ఆటో ఢీకొన్న రైలు 20 మంది ముద్ర. అసలు ఏం జరుగుతుందో తెలుసా మీకు? దేని గురించి? జబర్దస్త్లో ఏం జరుగుతుందో మీకు తెలుసా? అదే నువ్వు దేని గురించో చెప్పు. మామూలు టీమ్స్ పంపిస్తారు కదా, ఆల్రెడీ శేష్ కుమార్కి పంపించేసారు. శేష్ కుమార్ పంపించారు. ఆడికి ఎందుకు పంపించడం? పంపించడం అంటే నెక్స్ట్ టీమ్ లీడర్ మాకు అతనే. దీని గురించి మాట్లాడ శేష్ కుమార్ టీమ్ లీడర్ అంటే అది ఎప్పుడో ఊరికే అన్న జబర్దస్త్ 2 జరుగుతుందిగా, దానికేమో. అబ్బా అది కాదన్నా, జబర్దస్త్ వనికే. మనకి జబర్దస్త్ ఏంటి? హలో హలో, సూపర్ సూపర్ దా. నెక్స్ట్ టీమ్ లీడర్ ఎవరో చెప్పు. నెక్స్ట్ టీమ్ లీడర్ ఎవరంటే? నువ్వంటగా టీమ్ లీడర్, నువ్వంటగా. అది కాదురా, ఎవరు చెప్పారు నీకు? వాడు చెప్తున్నాడుగా నువ్వు టీమ్ లీడర్ అని. అవునా? నేను చెప్పేసా. చెప్పేసా? టీమ్ లీడరే ఏంటి ఇప్పుడు చెప్పు. టీమ్ లీడర్ కదా, చెప్పేంటి? వచ్చిందా నీకు మెసేజ్? మెసేజ్ అంటే అన్నీ వచ్చాయి, ఏంటి చెప్పు. యాక్చువల్ గా తీసేశారన్న విషయం నాకు ఎప్పుడో తెలుసురా. నీకు తెలుసా లేదు అనుకో నేను ఆట ఆడా, నాకు తెలుసా లేదని నువ్వు ఆట ఆడుతున్నావు. మన ముందే చెప్పొచ్చు కదా మాకు. అంటే నీకేంటంటే బాగా బలుపు పొక్కురు నీకు బాగా. నువ్వు మామూలుగా కాదు, షాడిస్ట్ గాడు నువ్వు. మామూలు నాకు ఎంత కోపం అంటే నేను చూస్తే మమ్మల్ని ఎంత టార్చర్ పెట్టి ఇది చేసి మొత్తం టోటల్గా నా జీవితంతో ఆడుకున్నావు. నీది చూసుకో. నీ టీంలో వచ్చిన వాళ్ళందరూ డెవలప్ అయిపోయి పైకి వెళ్ళిపోతున్నారు. ఇంతమందికి నువ్వు దారి చూపిస్తున్నావు, ఆ కోపం తగ్గించుకోరా నువ్వు. ప్రతి ఒక్కరు తిడతావు, ఇష్టం వచ్చిన తిడతావు. పోనీ నన్ను తిట్టావు ఓకే, ఆ ముసలాన్ని కొట్టావు, ఎంత బాధ అనిపిస్తుంది. నువ్వు నాకు అర్థం కదా, నువ్వు ఆర్టిస్ట్ ఎంతకు? నువ్వు ఆర్టిస్టువా? వాళ్ళు ప్రపంచంలో ఎంతవరకు ఉండడం తిట్లన్నీ తిడతాడు. అదొకటి. మాట్లాడవేరా, మాట్లాడవే. ఏం మాట్లాడు ఇద్దరు కలిసి చెప్తుంటే? ఎక్కడమేంటి, ఉన్న నిజాలు చెప్తున్నాం మేము. నీ టీంలో వచ్చాడు శంకర్ లీడర్ అయిపోయాడు, నాగిరెడ్డి గారు ఓ చోట లీడర్ అయిపోయాడు. ఇప్పుడు నిన్న మధ్యన శేష్ కుమార్ లీడర్ అయ్యాడు. నిన్న మొన్న ఏంట్రా? ఏమంటావు లాస్ట్ కి? నేను ఏమన్నా, నువ్వు ఆర్టిస్ట్గా పనికిరావు. అది నా మాటను, నువ్వు ఆర్టిస్టు కాదు. ఈ నుంచి వెళ్ళిపో, వెళ్ళిపోయి ఇక మళ్ళీ రాకు. వచ్చినా నా టీంలో పెట్టుకొని రోయ్ చంటి. సారీ, నా టీంలో పెట్టుకుంటాను అనుకుంటున్నాము. వెళ్ళిపో, మళ్ళీ కూర్చునేందుకు నాకు అర్థం కాదు. జబర్దస్త్ వేసావు కదా, ఎన్ని ఎపిసోడ్లు చేసావు నువ్వు? టోటల్గా 80 ఎపిసోడ్లు చేసావు అనుకుందాం. ఏదైనా ఒకటి చెప్పేసి వెళ్ళిపో. జబర్దస్త్ ఫ్యామిలీ మెంబర్స్కి, జబర్దస్త్ టీమ్ లీడర్స్కి, జబర్దస్త్లో ఇంతకుముందు చేసిన వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా ఈ స్టేజ్కి థ్యాంక్స్ చెప్పాలి, జడ్జెస్కి థ్యాంక్స్ చెప్పాలి, రేష్మికి థ్యాంక్స్ చెప్పాలి. జబర్దస్త్ చాలామందిని ఆర్టిస్టులను చేసింది, నన్ను కూడా. ఏమన్నా తప్పులు ఏమన్నా జరుగుంటే క్షమించండి, ఎవరినైనా ఏమైనా అనుంటే క్షమించండి. జడ్జెస్ మీకు కూడా. టీమ్ లీడర్స్కి కూడా ఏమన్నా ఎవరినైనా తప్పుగా మాట్లాడున్నా, ఇన్సల్ట్ చేసినా, హర్ట్ చేసినా కూడా క్షమించండి. ఏమైంది? ఏం మాట్లాడలేదు, స్కిట్ చేస్తా అని చెప్పి ఇక్కడికి వచ్చి ఏదేదో మాట్లాడుతున్నావు. ఏమైందిరా? సో థ్యాంక్ యూ. మాట్లాడదాం. చెక్ తీసుకొని బయలుదేరాలి, టైం అయింది. అంటే చంటి, స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్, ఓకే? ఓకే. త్రూ అవుట్ జబర్దస్త్ నవ్వించావు, అప్పుడప్పుడు స్కిట్స్ డౌన్ అయ్యాయి, కానీ వెళ్ళే ముందు ఇలా చేసి వెళ్ళడం. నేను ఏం చేసి చెప్పు. ఏంటి డెసిషన్ తీసుకున్నావా? సార్ మానేస్తున్నా. అంటే అలా కాదు కదా, ఇప్పుడు మానేయటం రావటం డిపెండ్స్ అపాన్ దేర్ పర్సనల్ చాయిస్. తప్పేం కాదు.
ఇప్పుడు జడ్జెస్గా పేరుకున్నాం, అయితే రేష్మి పేరుకుంది, డైరెక్షన్ డిపార్ట్మెంట్, మిగతా టీం మెంబర్స్ వీళ్ళందరూ ఉన్నా సరే మేము జడ్జెస్గా ఊరికి అది చెప్పడం తప్ప వి ఆల్ ఫీల్ వీఆర్ ఆల్ ఫ్యామిలీ. సో వెళ్ళేటప్పుడు నువ్వు వెళ్ళటానికి ఒక రీజన్ మాకు తెలుసుకోవాలి కదా. అది తెలుసుకోకపోతే మేము తప్పు చేసిన వాళ్ళు అవుతాం. వెళ్ళిపోయవచ్చు అంటే ఓకే బాయ్, సరే ఇంకెవరు వస్తారు, వీఆర్ నాట్ డాల్స్, లేదా మేము మరబొమ్మలం కాదు. ఏం లేదు సార్, సినిమా వేరే సినిమా వచ్చింది, డేట్లు క్లాష్ అవుతున్నాయి. ఇంకేదంటే రీజన్ చెప్పు. ఇంకేముంటుంది సార్? బట్ స్టిల్ నిజంగా నువ్వు వెళ్ళటం అనేది మాత్రం నాకు చాలా బాధగా. ఎందుకంటే ఇప్పుడున్న 6 పార్టిసిపెంట్స్, రేపు రాబోయే ఇంకొక 6, 5 వాట్ ఎవర్, ఎవళ్ళు వచ్చినా మీ 6 ద బెస్ట్. జబర్దస్త్ ఒక టేక్ ఆఫ్ అలా క్రూషియల్గా వెళ్తున్నప్పుడు నువ్వు, ధనరాజు, వేణు, చంద్ర మానేశారు. అప్పుడే మిస్టేక్ చేశారనిపించింది. సరే, ఆ తర్వాత వచ్చిన బ్యాచ్ వీళ్ళందరూ కూడా జబర్దస్త్ స్టేజ్ని, స్టాండర్డ్స్ని ఒక లెవెల్లో సెట్ చేసి పెట్టారు. ఒకటేంటంటే ఈ షో ఒక విలువైన షో, గ్రేట్ షో. ఇవాళ నేను జడ్జిగా ఉండొచ్చు, రేపు ఇంకెవరు ఉండొచ్చు, ఐ డోంట్ మైండ్. కానీ ఎవరు లేకపోయినా ఆ షోలో ఒక వెలితి ఏర్పడుతుంది. నేనేంటంటే ఒక చిన్న అడ్వైస్, ఎప్పుడు కూడా వెళ్ళిపోతాను ఇంకా రాను అనేది మాత్రం కట్ చేయి. నువ్వు వెళ్ళు, హ్యాపీగా యాక్ట్ చేసుకో. రీఎంట్రీ ఇది రాజ్యాంగం ఏం కాదు. నువ్వు ఒకసారి అనేసిన తర్వాత బాబోయ్ వీళ్ళు ఏమనుకుంటారో మళ్ళీ వస్తా ఏం పట్టించుకోకు. దిస్ ఈజ్ ఎ ఫ్లెక్సిబుల్ ప్లేస్. నీ పెళ్లి జబర్దస్త్ సెట్ లో చెయ్యాలి అని నా ఆశ. కాబట్టి నువ్వు మళ్ళీ రావాలి, కంటిన్యూ అవ్వాలి, లేదా ఒప్పుకునేది లేదు. కానీ దిస్ ఈజ్ నాట్ ఫేర్ చంటి. మమ్మల్ని ఏడ్పించి వెళ్ళటం మాత్రం కరెక్ట్ కాదు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Meanwhile, I'll miss you. Okay, it's time to look at the scores. First, వచ్చి Rocket Raghava and team judges. Chamak Chandra and team Roja garu. Sudigali Sudhir and team Roja garu. Shakalaka Shankar and team Roja garu. Adre Abhi and team Roja garu. So ivalti performer of the day goes to Adre Abhi and team. Adre Abhi. Adire kanne adire kudire anni kudire. So ivalti performer of the day goes to Adre Abhi. Thank God Abhi malli 1980s kit varaku wait cheyasina avasaram undaledu. So congratulations once again. Meer geluchukunnaru 5,000 rupees from Physicam Laboratories and 5,000 rupees from Orthofit Oil and Syrup. Can we have the checks please? అలాగే పోస్ట్ కూడా స్టైలిష్ గా ఇస్తావా?